గట్టిగా 4-5 ఉంటాయేమో ఈ పాపకు. ఈ రాళ్లపై నుంచి 7 కిలోమీటర్ల దూరం, అది మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిచిపోతోంది. ఒక గిరిజన గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరెంటు వెలుగులు అందిస్తే ఎంతో ఆనందించాం. బాలబాలికలు అడిగారని రోడ్లు వేయిస్తే సంబరపడ్డాం. కానీ అలాంటి వందలాది గ్రామాలు ఇంకా కనీసం బండి వెళ్లే దారి లేక, కరెంటు లేక అంధకారంలోనే ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి? ఒక గ్రామానికి రోడ్డు వేసినందుకు సంబరపడాలా? వందలాది గ్రామాల ప్రజలు రోడ్లు లేక ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని బాధపడాలా? అలాంటి ఒక పంచాయతీకి పంచాయతీయే రోడ్డు లేక అడవిలో బిక్కుబిక్కుమంటోంది. పవన్ కళ్యాణ్ కరుణ కోసం ఎదురు చూస్తోంది. అమ్మా కాసేపు కూర్చుంటే వాటర్ తాగుతారా? తాగండి తాగండి తాగండి. ఈ వాటరేనా? ఓకే ఓకే ఓకే. నీళ్ళలోకి వచ్చేయండి అమ్మా. నీళ్ళలోకి వచ్చి కాసేపు ఉండండి. ఫంక్షనా? ఫంక్షన్కి వెళ్తున్నారా? చూడు ఆ బుడి వచ్చేస్తుంది. అబ్బో ఎంత దూరం అమ్మా ఇంకా నడవాలి మీరు? 4 కిలోమీటర్లు నడవాలనా? 5 కిలోమీటర్లు నడుస్తారా? ఇంకా ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చారా? ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు వచ్చాము. మీ అంచనా ప్రకారం 2 కిలోమీటర్లు ఉంటుందా సార్? 2 కిలోమీటర్లు ఉంటుందిలే. ఇంకా ఒక 5 కిలోమీటర్లు నడుస్తారు. ఈ పాపని, ఆ పాప అలాగే నడుస్తుందా? అలాగే నడుస్తాను. ఏ బుడి, ఏం పేరు నీ పేరు? శ్రీవల్లి. చెప్పు. శ్రీవల్లి. అమ్మో నువ్వు పుష్ప హీరోయిన్ వా? అమ్మో నాకు తెలియదు. నీకు మాటలు వచ్చారావా? తెలుగు వస్తుందా? మీ లాంగ్వేజ్ వస్తుందా? శ్రీవల్లియా? ఓకే శ్రీవల్లి. హాయ్ శ్రీవల్లి. కానీ కానిలే కానీ కానిలే. కడుక్కో కడుక్కో, మొహం కడుక్కో. ఆ వాటర్ తాగుతారమ్మా మీరు? దాహము. ఓకే. శ్రీవల్లి గట్టికి రాలే అమ్మ. మరి ఏడదా ఇంత దూరం నడుస్తుంది కదా? అలవాటు సార్. మరి ఎప్పుడు వస్తుంటారా మీరు ఇలాగా? అమ్మకి చూడడానికి ఫంక్షన్ కి ఇలాగా వచ్చినప్పుడు వస్తుంటాము. కాదు, మీది మీ సొంత ఊరేది? మా సొంత ఊరు దమ్కు సార్. దమ్కు లోపల పెద్ద బిడ్డ ఇటువైపు. మీరు అత్తవారు ఊరు అటు? దత్తవారి సైడ్. ఇది మా అమ్మలు. అత్తవారి ఊరు ఏ ఊరమ్మా మీది? పెద్ద బిడ్డ పక్కన నందలవలస. నందలవలస. ఇక్కడ ఎస్కోట్ వరకు బస్సా మీరు? బస్సులో వస్తాము. ఆటోలో అయితే ఆటో మా ఊర్లో ఆటో దొరుకుతుంది సార్. ఆటోలో కూడా వస్తాము. ఆటో దొరికితే ఆటో, బస్సు దొరికితే బస్సు. అక్కడ ఆటో ఆపినంత వరకు వస్తారు. అక్కడ నుంచి నడుస్తారు ఇంకా. ఓకే, ఫంక్షన్ కోసం వస్తున్నారు మీరు? అయ్యో, ఎంత కష్టపడి రాకపోతే? మరి సొంత అక్క కదా సార్, కార్డు ఇచ్చింది. సొంత అక్క? సొంత అక్క రావాలి. పెద్ద అక్క. పాపని తీసుకెళ్ళిపోలే మేము బండి మీద? వచ్చిందరు భయ్, బండి మీద వెళ్తావా? అతను తెలిసింది మా తమ్ముడే తను. అదే అంటున్నాను. పాపని నువ్వు దాని ఎంత అలవాటైనా మాకు ఇబ్బందిగా ఉంది. ఆ 7 కిలోమీటర్ల చిన్నపిల్లలు నడాలంటే చిన్న విషయమా? బండి కదా? బండి కదా. అమ్మో ఏడు చెప్పను. నీళ్ళు నీటిలో కడుక్కోరా.
శుభ్రం కడుక్కో. కాదు బండి ఎక్కే నువ్వు. బైక్ అంటే భయపడుతుంది సార్. వీళ్ళ నాన్న కూడా స్కూటీ ఉంది కానీ ఎలక్ట్రిక్ పని చేస్తాడు. దానికోసం ఈ రోజు అనంతగిరిలో తనకి లీవ్ ఇవ్వలేదన్నమాట, అందుకనేసి రాలేదు. మొన్న కించమండ పెళ్లికి వెళ్ళి ఒక 5 days సెలవు అడిగారు, దాన్ని బట్టి ఈరోజు సెలవు ఇవ్వలేదు, అందుకని రాలేదు. లైన్ మెన్ మా పెళ్లికి వచ్చారు సార్ మా అక్క వాళ్ళు. ఒక రేకు బిందె, ఒక అంటిగల్ల 500 డబ్బులు ఇచ్చారు. మరి వాళ్ళు మన దగ్గర తెచ్చేటప్పుడు మా వాళ్ళకి ఇచ్చారు కదా, అందుకనేసి వాళ్ళ బాబు నామకరణము ఈరోజు, అందుకనేసి అమ్మని కార్డు ఇచ్చారు ఇంటి నుంచి. ఇంటికి వచ్చి మరి ఇచ్చారు రండి. అందుకని అది అర్థం ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చి ఉన్నాము, మేము తెచ్చింది మీరు మా ఇంటికి తేవాలని ఆ కార్డు ఇస్తే అర్థం. అందుకనేసి మనం అర్థం చేసుకొని తేవాలి. ఫస్ట్ రానంది కానీ మళ్ళీ కొంచెం బుజ్జగిస్తే బండి ఎక్కింది. అప్పటికే అలసిపోయిందేమో, బండిపై నా ఒళ్ళోనే పడుకుంటూ పోయింది. జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ తాతగారికి అప్పగించేశాం శ్రీవల్లిని. దీపు 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 దీపు. కొండ దిగుతూ ఇరిగిపోయిన ఆటో, కొండెక్కలేక దెబ్బతిన్న బండి. ట్రెక్కింగ్ హాబీనో, వీకెండ్లో డైరింగ్ ట్రిప్పో కాదు. కొండలపైనున్న చిన్న పెద్ద 10 గ్రామాల ప్రజల బాధలివి. వేరే జనాల ముఖాలు చూద్దామన్నా ఇలాంటి కొండరాలపై నుంచి నానా పాటలు పడితే గాని బాకీ ప్రపంచం కనిపించదు ఇక్కడి గిరిజనులకు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం నుంచి చిట్టెంపాడు, దారపర్తి, గోనెపాడు వంటి గిరిజన గ్రామాల ఆచార సంప్రదాయాలను మీకు చూపిద్దామని బయలుదేరిన నాకు కలిగిన అనుభవం ఇది. ఒకటి రెండు ఊళ్లకు మాత్రమే బాగా కష్టపడితే బండి ఇలాగైనా వెళ్ళగలిగే ఇలాంటి దారి ఉంది. మిగతా గ్రామాలకు ఆ అవకాశం కూడా లేదు. ఆ గ్రామాలకు వెళ్ళాలంటే నడక తప్ప వేరే దారి లేదు. గతంలో కూడా దీనిపై ఒక కథనం వేశాం, కానీ స్పందన కొంతవరకు వచ్చి ఆగిపోయింది. అధికారులు, నాయకుల ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు మరోసారి చూపిస్తూ చిట్టెంపాడు కథనాన్ని మీకు అందిస్తున్నాం. ఈసారైన పాషాణ హృదయాలు కదులుతాయో, అలంకారమైన అధికారం పదవుల మదపు టేనుగుల మోగను నిద్ర నటిస్తాయో చూడాలి. సిగ్గు ఉన్న నేతలు మాత్రమే చూడండి అని ఈ స్టోరీకి తమ్నైల్ పెడదాం అనుకుంటున్నాం. ఈ స్టోరీ చూసిన తర్వాత ఎంత యాప్ట్గా ఉందో మీరే చెప్పండి. ఈ రోడ్లు చూసిన తర్వాత ఈ మనుషులు ఎలా బతుకుతున్నారు? మనం బతుకుతున్నాం, మరి వీళ్ళు బతకాలి కదా, ఎలా బతుకుతున్నారు? కనీసం ఇంతవరకు ఈ మధ్య కాలంలో వీళ్ళు ఉపాధి హామీలో ఈ మాత్రం రోడ్డు వేసుకున్నారు, ఈ మాత్రం రోడ్డుకి వీళ్ళు సంబరపడిపోతున్నారు. అదే ఈ రోడ్లు మీరు వస్తే ఆత్మహత్య చేసుకుంటాం మనమైతే, ఎందుకంటే అలా ఉంది ఈ రోడ్డు. సో వీళ్ళకి మంచి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదా? మన అధికారులకు లేదా? మన ప్రభుత్వాలకు లేదా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఘనమైన భారతదేశం ముందుకెళ్ళిపోతుంది, అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికీ ఎలాగైనా అభివృద్ధి చెందుతోందా? మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తున్నామా? మనం ఈ దారిలో ఒక వెహికల్ ఎలా వెళ్తుంది? మన స్వతంత్ర భారతావరణలో దారిద్ర్య రేఖకు దిగువను కాదు, అట్టడుగున నిలుస్తున్న ఇలాంటి చాలా గ్రామాల్లో ఇది ఒక గ్రామం. మీకు చూపించడానికి దాదాపుగా ఎవరు చేయని సాహసం అని పేరు పెట్టకూడదు, ఎవరు చేయని విధంగా మేము ఇక్కడికి వచ్చాం, మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాం. మీరు చూడండి, చూసి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే అందరూ కూడా చూడాలి. ముఖ్యంగా సిగ్గు ఉన్న నేతలు మాత్రమే చూడండి, సిగ్గులేని నేతలు మాత్రం ఖచ్చితంగా చూడొద్దు ప్లీజ్. ఇది ఏ ఒక్క నాయకుడికో, ఒక్క పార్టీకో, రాష్ట్ర ప్రభుత్వానికో, కేంద్ర ప్రభుత్వానికో ఉద్దేశించినది కాదు. ఇది చూసి గుండెలు జల్లుమనే ఈ దుస్థితికి కారణమైన నేతలు ఉంటారు. వాళ్ళు స్థానిక నేతలు కావచ్చు, గత ప్రస్తుత ముఖ్యమంత్రులు కావచ్చు. అంతెందుకు, పెన్షన్ ఇచ్చాడను, కాలనీ ఇల్లు ఇచ్చాడను, రైతు భరోసా కల్పించాడను, మన కులపోడను, బిర్యానీ ప్యాకెట్కు, ఎలక్షన్ ముందు రోజు ఇచ్చే డబ్బులకు ఆత్మగౌరవాన్ని వాళ్ల చిప్పులకు రాసిచ్చి ఓటు అమ్ముకునే మనము కావచ్చు.
సాధారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా కొండల దారుల్లోనే నడిచిపోతుంటారు ఇక్కడి ప్రజలు. జబ్బు జ్వరం వస్తే డోలీ కడుతుంటారు. సమయానికి వైద్యం అందక డోలీలోనే ప్రాణాలు పోయిన సంఘటనలు ఇక్కడ సాధారణం. ఆ రోడ్డు మరి పూర్తి చేయడానికి మరి మేమైతే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మీరు వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా 2-3 రోజులు పైకి కూడా యాక్చువల్గా ఈరోజు వెళ్దాం అనుకున్నాం పైకి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆలే కిందకి తీసుకొని వచ్చేసారు బాడీని. డోలీలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పుడల్లా స్థానిక నేతలు ఇలాగే మైకులు తెలిపేస్తుంటారు. ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. గిరిజనుల దారి ఘోష మొదలై 40 సంవత్సరాల నుంచి పాలకుల ధోరణి ఇదే. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్న రోడ్డు మాత్రం వేయరు. వేయకపోవడానికి వేరే లెక్కలు ఉన్నాయంట. చదువుకున్న వాళ్ళు కాస్త కష్టపడి ఉపాధి హామీ పథకంలో 4 పాట్లు పడైనా బండి మీద ఎలాగోలో ఇల్లు చేరుకునేలా రాళ్లు సరిచేసుకున్నారు. ఇప్పుడైనా బండి మీద కూర్చోలేని రోగులకు డోలీ తప్పనిసరి అవుతోంది. ఈ ఇయర్ సార్ దాదాపు ఒక 22 అంటే 30 లోపే ఉన్న వాళ్ళే చాలా మంది డోలీలో తీసుకెళ్తుంటే సుమారు 3 చనిపోయారు సార్. ఇలాగే డోలీలో తీసుకెళ్తుంటే, ఎందుకంటే బండి మీద కనీసం 2 వీలర్ వస్తుంది, 2 వీలర్ మీద తీసుకెళ్దామంటే తను కూర్చోలేని పరిస్థితి. అందువల్ల డోలీ మీద తీసుకెళ్తుంటే చాలా మంది మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది సార్. అదనమాట. కావున మాకు అనేది రోడ్డు సౌకర్యం అనేది మాకు కొద్ది కల్పిస్తే మాకు మీరు ఎప్పుడూ చూడని ప్రాంతం ఏదో అనుకుంటున్నారేమో, అంతలేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చూసిన ప్రాంతమే ఇది. మరేం లేదు, విశాఖపట్నం నుంచి అరకు వెళ్తుంటే మీకు చాలా గిరిజన గ్రామాలు, అడవులు కనిపిస్తాయి కదా, ఆ ప్రాంతమే ఇది. ఏ ట్రాకు, ఆ రైలు అవే. మరి వాస్తవానికి చెప్పాలంటే ఆ రైలు రోడ్డే వీళ్లకు రోడ్డు లేకపోవడానికి మరో కారణమవుతోంది. ఎందుకంటే ఆ ట్రాక్ మీద నుంచి రోడ్డు వేయాలంటే గిరిజనులు వేసుకోకూడదు. R&B అధికారులే రైల్వే శాఖ నుంచి అనుమతులు తీసుకుని రోడ్డు వేయాలి. వాళ్ళు వేయరు, వీళ్ళు వేస్తే రైల్వే శాఖ ఒప్పుకోదు. ఈ మార్గం ముందుకు వెళ్ళకపోవడానికి ఇదో ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ పాపను పట్టుకుని ఈ ఎండలో 20 కిలోమీటర్లు నడిచి వెళ్తారట. లీటర్ వాటర్ బాటిల్ను సర్దుబాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే మధ్యలో ఎక్కడ చుక్క నీరు దొరకదు. ఎక్కడికెళ్ళారు? అదే పక్క ఊరు మాది ఊరే కానీ అటు వెళ్ళండి. ఏ ఊరు వెళ్ళారు? కర్వేసు. మీదే ఊరు? అంతే దారిపట్టు నుంచి. దారిపడతా మీది? ఏం పని మీద వెళ్ళారు? అంటే మొగుడికి వెళ్ళండి సార్ అటు. ఇటు మామూలుగా వస్తుందండి అక్క వాళ్ళ ఇంటికి. ఇది అత్తవారి ఇల్లా? అది కన్నవారి ఇల్లా? కాదు, అక్క వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారు. దాహం వేస్తుంది. మరి పాపకి ఇబ్బంది కదా ఈ ఎండ మీద? మరి ఇబ్బంది తప్పదు. మరి ఈ ఎండలో ఈ రోడ్డు మీద తీసుకురావడం ఆటో ఏం రావమ్మా పైకి? మరి ఆమెకు వాటర్ ఏమైనా ఇస్తారా? మధ్యదారికి నీళ్ళు ఉండవచ్చు. పాపకు దాహంగా ఉంది, అది ఆ తల్లికి తెలుసు. కానీ ఇక్కడే నీరు అయిపోతే, మధ్యలో గొంతుండిపోతే ఆదుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే కొంచెం పొదుపుగా నీటిని వాడుకుంటున్నారు. 2-3 బాటిల్ పట్టుకుంటే సరికదా అని మనం ఉచిత సలహా పారేయొచ్చు. కానీ వాళ్ల లగేజీతో పాటు అదనపు లీటర్ల నీళ్లు ఆ ఎండలో మోస్తే గమ్యం కూడా చేరలేరు. అది నిజం. ఏమ్మా ఎంత కష్టపడి ఇంత ఎండలో కొంచెం లేట్గా వచ్చి ఉంటే కదా, నీకు ఎండలోకి తీసుకొచ్చారా? కొడతావా అమ్మని? కొట్టు 2 దెబ్బలు. ఎండలో తీసుకొచ్చారు, సాయంత్రం రావాలి కదా. వాళ్ళ బాధ చూడలేక అంటున్నా గానీ 20 కిలోమీటర్లు నడవాలంటే మరి సాయంత్రం బయలుదేరితే వాళ్ళు చెప్పినట్లు దారపర్తి గ్రామానికి చేరుకునేసరికి 12-1 గంట అవుతుంది. అలాగని ఎవరి బండి మీదనో తీసుకెళ్దామంటే అబ్బాయిలైతే పర్లేదు కానీ మహిళలు, అది పిల్లలతో చాలా కష్టం. 100 సార్లు దిగాలి. ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎక్కడ బండి స్లిప్ అవుతుందో తెలియదు. ఈ పాపను తీసుకొని ఇంకా ఇలా ఈ రోడ్లోనే వెళ్తారా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మీరు? 20 కిలోమీటర్లు నడుస్తారా ఇలాగా? సార్ ఎప్పుడైనా రాలేదట్టు? నేను ఎప్పుడు రాలేదమ్మా, ఈ ఏరియాకి రాలేదు. అందుకే ఆశ్చర్యంగా ఉంది నాకు. మన భారతదేశంలో ఉన్నాం, ఇంకెక్కడ ఉన్నామని. ఇలాగ ఉంటుంది సార్. మరి రోడ్ లేదు.
ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఇంకా ఆయిల్ ఇంకా ఎక్కువ ఉంటాయి సార్ ఇంకా ఓకే. ముందుకి ఈ వాటర్ అయిపోతే మళ్ళీ కష్టం కదా. మధ్యలో వాటర్ తాగడం వాటర్ కూడా ఉండదు సార్. ఇప్పుడు మధ్యలో ఏ ఊర్లు ఉండవా? ఉంటాయి ఊరు ఉంది కానీ వాటర్ ఆ ఊరు కొద్దిగా కూడా దూరం సార్, దూరం ఈ ఎండాకాలం వాటర్ ఉండదు సార్ ఆలకులకు. వర్షాకాలం అయితే పర్లేదు సార్, ఎండాకాలం అయితే ఎండాకాలం వాటర్ దొరకదు. అయ్యో ఎలాగెళ్తారబ్బా పాపతోని? వెళ్తాం సార్. ముగ్గురు వెళ్ళడానికి అవుద్దా బండి మీద? నడపడం నా వల్ల కాక మరో అబ్బాయికి బండిచ్చి నా కాళ్లకు బుద్ధి చెప్పుకున్నాను. ఆ అబ్బాయి కూడా కొండెక్కలేక నానా ఇబ్బందులు పడ్డాడు. ఈ సందర్భంగా నాకు సాయపడిన గిరిజన మిత్రుడితో పాటు మరో ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నా ఈ టూర్ గురించి చెప్పిన, ధైర్యంగా తమ బళ్ళు నాకు ఇచ్చిన రిపోర్టర్ మిత్రులు విఎస్ నాయుడు, ఎస్కోట బుజ్జిగారులకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు. ఇదిగో వీళ్ళంతా కిందన కాశీపట్నం సంత, ఆల్రెడీ మన గత స్టోరీ చూశారు కదా, ఆ సంతకు వెళ్లారు. ద్విచక్ర వాహనాల దారి కాకుండా కొండలపై అడ్డునడక దారిలో వీళ్ళు కిందకు వెళ్లి వస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? సంతకెళ్ళి కొండపడుతున్నాం. ఎస్కోట, బొడవార, కాశీపట్నం. మాకు యూట్యూబ్లో పెట్టండి, అదైనా మంచిది. మీరైనా ఇంత కష్టపడి ఘాటెక్కిస్తున్నాం, మాకు రోడ్డు సదుపాయం లేని ఇబ్బందులు ఉన్నాము. వెళ్ళిపో. అమ్మా చిట్టంపాడేనా మీది? కొన్నపాడా? ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా? సంతకి వెళ్ళారా? ఓకే. ఎప్పుడు వెళ్ళారు మీరు? ఉదయం వెళ్ళారా? ఓకే. ఇప్పుడు ఎంత టైంకి బయలుదేరారు అక్కడ? ఇప్పుడు 6 గంటలకి 7 గంటలకి కొట్టవరం నుండి ఇక్కడ రావాలంటే ఇంచుమించు 1 గంట అవుతుంది. 1 గంటకు బయలుదేరారా? భోజనం చేసి బయలుదేరారా? మరి తినలేదా? మరి తినకుండానే బయలుదేరారు? ఇంటి నుంచి గంజి నీళ్ళు అంబ నీళ్ళు తీసుకెళ్ళిపోతాం. ఇంటికాడ తిని అన్నమే మరి. ఓకే. తినేసి ఇప్పుడు ఎంత దూరం మీ ఊరు వెళ్ళాలంటే? మరి 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు. ఏమున్నాయమ్మా? ఏం కొన్నారు మళ్ళీ? ఏం అమ్మారు మీరు? ఏంటి అమ్మారు? చింతపండు అమ్మారా? బండే నడవని ఈ రోడ్డు మీద ఆటో నడుపుతున్న ఈ అబ్బాయి కంటే సాహసవంతుడు ఇంకెవరుంటారు? ఎన్నోసార్లు దెబ్బతింటున్నా తప్పనిసరి ఈ పరిస్థితి. తన కుటుంబం కోసం, తమ ఊరి వాళ్ల కోసం ఈ కొండ మీదే ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈసారి మాత్రం కాస్త గట్టిగానే దెబ్బ తగిలింది ఈయన ఆటోకు. కొండ మీద నుంచి ఆటోతో దిగుతుంటే అదుపు తప్పి ముందు చక్రం వంగిపోయింది. బ్రదర్, మీ పేరు? పాడి లచ్చన. ఏమైంది మీ ఆటోకి? మీ ఆటో మీదేనా? మాదే సార్. ఏమైంది మీ ఆటోకి? ఏం జరిగింది? రాడేరికి పోయింది ముందు రాడుది. ఎందుకు? ఎందుకంటే కొంచెం ఘాటండి, రోడ్డు కూడా బాగాలేదు సార్. అదే అందువలన. మీరు ఎందుకు ఎక్కారు రోడ్డుపై? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మా కష్టాలు మా కింద నుంచి మోయాలంటే మా ప్రజలు కొంచెం ఇబ్బంది అవుతున్నారండి. అందుకే ఎంతైనా కష్టపడి మోసుకొని తీసుకెళ్తామని పైకి తీసుకొచ్చాను సార్ బండి. సడన్ గా అలా జరిగింది సార్. మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు? 2019 సార్. ఈ రోడ్డు మీద నడుపుతున్నారా? ఈ రోడ్డు మీద 2019 నుంచి ఆటో నడుపుతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది? చిన్నవి ఇంచుమించు 10 సార్లు సార్ అలా జరుగుతున్నాయి సార్. ఈ రోజు ఏమైంది? రాడెగిరిపోయిందండి రాడు. బండి ముందుకు వెళ్తుందా? అయితే సార్. ఎలా వెళ్తుంది? అంటే నేను బాగా చేస్తాను సార్. మీరు బాగా చేసుకుంటారా? చేసుకుంటాను సార్. ఎవరికైనా తీసుకురావాలంటే మళ్ళీ ఇబ్బందికి సార్. కింద నుంచి సిటీలో అయితే ఎస్కోట్ నుంచి ఎవరు రారు, మనం బాగా చేసుకోవాలి. ఓకే, మీరే బాగు చేసుకుని మీరే పైకి ఇప్పుడు బండి తీసుకెళ్తారు. మీరే బాగు చేసుకుంటారు బండిని. ఎంతసేపు పడుతుంది? మాక్సిమం గంట సార్. గంట పడుతుంది. గంట పట్టిన తర్వాత కొంచెం చీకటి అవుద్ది, అప్పుడు వెళ్తారు మీరు. ఈ రోడ్డుపై పట్టపక్కల బండి నడపడమే ప్రాణ సంకటం. కానీ వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. ఈ టూర్లో నాకు తోడుగా ఉండే సునీల్ ఆటో అబ్బాయి కోసం నన్ను చిట్టంపూడిలో దింపి మళ్ళీ ఆటో బాగు చేయడానికి వెళ్ళాడు. సునీల్ తిరిగి చిట్టంపూడి వచ్చేసరికి రాత్రి 10 అయింది. మరి రాత్రి ప్రయాణం ఇంకెంత నరకమో చూడండి.
అంతెత్తు కొండలపై ఉన్న చిట్టింపాడు, గోనెపాడు, దారపర్తి గ్రామాలకు విలేజ్ వన్ టీం చేరుకోవడానికి పడే కష్టం మీ కళ్ళ ముందుంచాం. ఇంతకంటే కష్టాలు వాళ్ళు రోజూ పడుతూనే ఉన్నారు. ఈ స్టోరీ చూసే వాళ్ళెవరైనా, ముఖ్యంగా నేతలు, దాతలు ఈ రోడ్డు కోసం మనసు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ఆ ఊళ్ళలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారో, ఆ కొండలపై గిరిజన ప్రజలు విలేజ్ వన్ టీంకి ఇచ్చిన ఆతిథ్యం మరో స్టోరీలో తెలుసుకుందాం. రహస్యాభిమానులు, తొలిసారి ఈ ఛానల్ చూస్తున్న శ్రేయోభిలాషులు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్కోట్ నుంచా? ఇదేం తీసుకొస్తున్నారు? చాలా వేస్తారు దానికి 1000 పోసలు ఉంటాయి కదా. ఓకే ఓకే. ఎస్కోట్ నుంచి తెస్తున్నారా? నడుచుకునేనా? ఇక్కడ సరకపాటు దిగి ఆటో మీద వచ్చి అక్కడ నుంచి సరే అయితే